ఇక విద్య రోహిణికి ఫోన్ చేసి, అబ్బా బాగానే ఎస్కేప్ అయ్యావే నువ్వు. బాలు కానీ గొడవ చేయకపోయి ఉంటే కంపల్సరీగా మీ నాన్న వచ్చేదాకా మీ అత్తయ్య వదలకపోదును. చూసావా ఎంత గండం నుంచి బయటపడ్డావో. థ్యాంక్స్ చెప్పుకో మీ బాలుకి అని చెప్పేసి అయితే విద్య అంటుంటే, ఊరుకోవే బాబు, ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఈసారి ఇంక నాన్న కూడా ఉండదులే అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది. అదేంటే ఉండదంటున్నావు? నాన్న ఆల్రెడీ మలేషియా నుంచి తిరిగి వచ్చేసారు, ప్లేన్ ఎక్కారు అని చెప్పావు కదా. ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయిపోయారని చెప్పి ఫంక్షన్లో చెప్పి ఇప్పుడు కానీ మీ అమ్మ ఇంటికి రాలేదు ఏంటి మీ అత్తయ్య అని చెప్పేసి అడిగితే ఏం సమాధానం చెప్తావు నువ్వు అని చెప్పేసి విద్య అడుగుతుంటే, అంటే కాసేపన్నా హ్యాపీగా ఉండనివ్వవా, ఇదొక టెన్షన్ ఉంది కదా నాకు, ఏం చేయాలో ఏంటో ఇప్పుడు అని చెప్పేసి అయితే రోహిణి అనుకుంటూ ఉంటుంది. భయపడకులేవే, అడిగితే కదా, అడిగినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి విద్య అంటుంది. సరే పెట్టిన టెన్షన్ అంతా పెట్టేసి ఇప్పుడు బాగానే చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇంకా రోహిణి అయితే ఫోన్ కట్ చేసేస్తుంది. అత్తయ్య రండి భోజనం వడ్డిస్తాను తిందురు కానీ అని చెప్పేసి మీనా అయితే ప్రభావతిని పిలుస్తుంది. ఇప్పుడు అన్నం ఒకటి నా ముఖానికి, ఆ శృతికి ఏమైంది తెలీదు, ఆ శృతి రాలేదు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. అయ్యో పర్లేదు అత్తయ్య, రవి వెళ్ళాడు కదా కన్విన్స్ చేయడానికి శృతిని, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ప్రభావతికి చెప్తూ ఉంటుంది మీనా అయితే. ఏం కన్విన్స్ చేస్తాడు, వీడికి బుద్ధి లేకుండా వెళ్ళి వాళ్ళ నాన్నని కొడితే వాళ్ళ నాన్న కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నావా? చూడు ఆడొక్కడే వస్తాడు నాకు తెలిసినంత వరకు, వీడి క్షమాపణ చెప్పేదాకా తను తిరిగి రాదు నాకు తెలిసినంత వరకు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఎప్పుడు చూసినా అలాగే ఆలోచిస్తావేంటి ప్రభా, కొంచెం మామూలుగా ఆలోచించవచ్చు కదా, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి నీకు అని చెప్పేసి సత్యం అంటాడు. నెగిటివ్ థాట్స్ కాకపోతే ఇంకేం రావాలండి, అసలు ఏం చేశాడు వీడు తెలుసు కదా మీకు, ఇన్ని చేశాక కూడా ఇంకా పిల్ల వస్తుందని మీరు అనుకుంటున్నారా? సర్లే ఉండు, రవి వెళ్ళాడు కదా, రవి మాట్లాడి వస్తాడు అప్పుడు చూద్దాం, అప్పుడు దాకా గోల ఎందుకు పద భోజనం చేద్దామని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఇంకో పక్క రవి శృతి దగ్గరికి వెళ్ళి, శృతి నువ్వు రా శృతి అని చెప్పేసి అయితే అడుగుతుంటే, నేను ఎందుకు రావాలి రవి, నువ్వే చెప్పు, మీ నాన్నని ఎవరన్నా కొడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో కదా. అలాగే నేను కూడా మా నాన్నని కొడితే నేను ఊరుకోను, మా నాన్న తప్పు లేకుండా ఇదంతా చేశారు అని చెప్పేసి శృతి అంటుంటే, మోదీని నిన్ను మాట్లాడినాడు, మీ నాన్న మంచోళ్ళ కనిపిస్తున్నాడు ఆ శృతి నీకు అని చెప్పేసి రవి చెప్తున్నాయి. ఎంత చెప్తున్నా ఇంకా శృతి వినకుండా నేను రాను రవి అని చెప్పేసి అయితే అంటుంది. ఇక రవికి చిరాకు వచ్చి బయటికి వెళ్ళిపోయి, ఆంటీ ఇదేనా మీరు పెంచిన పెంపకం, తను చూసారా వాళ్ళ నాన్నని కొట్టారని చెప్పేసి బాధపడి రావడం మానేస్తుంది. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో మీరు చేయాల్సింది ఏంటో మీకు తెలుసు కదా, తనకి సర్ది చెప్పి అత్తారింటికి పంపించాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు, తను ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇలా కాదమ్మా మీ నాన్న ఇలా అన్నారని చెప్పేసి చెప్పడం మీకు కూడా తెలీదా, చేతులారా మీ కూతురు జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు మీరే అవుతారు, నేను ఎంత పిలిచినా తను రావట్లేదు మా ఇంటికి, ఇంకా సర్ది చెప్పాల్సిందే మీరే అని చెప్పేసి ఇంకా రవి చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు. ఏంటండి అల్లుడు ఎలా మాట్లాడుతున్నాడు, మనం చేసుకున్న ప్లాన్ ఏంటి, ఇద్దరిని కలిపి ఇల్లరికం తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు శృతి ఒక్కతే ఇక్కడ ఉండిపోతే ఇంకా చుట్టూరా అందరూ ఏమనుకుంటారు, శృతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు, ఏమైనా గొడవ అయింది విడిపోయారని చెప్పేసి మన పరువు పోతుందండి అని చెప్పి శోభ అంటుంటే, ఏం పర్లేదు ఉండనివ్వి, వాళ్ళకి బుద్ధి వచ్చి వాళ్ళు వచ్చి నన్ను క్షమాపణ అడిగినప్పుడే పంపిస్తాను శృతిని అని చెప్పేసి అయితే శృతి వాళ్ళ నాన్న అంటాడు. ఇంత పట్టుదలకు పోతే కష్టమండి, ఇంకొక ఎవరన్నా ఏమన్నా అడిగితే ఇంకా మన పరువు పోతుందండి, కొంచెం ఆలోచించండి అని చెప్పి శోభ అడుగుతున్నా అసలు పని అవ్వదు, ఇంకా అసలు చేసేదే లేదు, ఆ సత్యం కానీ బాలు కానీ ఎవరో ఒకరు వచ్చిన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల్సిందే అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న అంటాడు. ఇంకా బాలు వాళ్ళందరూ భోజనం చేస్తుంటే, అవును వీణెందుకు కూర్చోబెట్టరు ఇక్కడ, వీడి ముఖం చూడాలంటే నాకు చిరాకు వస్తుంది అని చెప్పేసి బాలను తిడుతూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు నేనేం చేశాను, నేను తినడం ఇష్టం లేకపోతే మానే శృతి మా అమ్మకు వడ్డించుకు అని చెప్పేసి బాలు అంటాడు. నువ్వు తినకపోతే నువ్వు పోరా, నీ ముఖం చూడాల్సింది నాకు లేదనిపిస్తుంది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే. మీనా మా అమ్మకి వడ్డించుకు, మా అమ్మకి నా ముఖం చూసి తినాలని లేదంట, అందుకని మా అమ్మకి వడ్డించడం మానే అని చెప్పేసి బాలు అంటుంటే, ఏంట్రా తిరిగి నాకే సెటైర్ వేస్తున్నావా, నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేకుండా పోయిందని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి. పోన్లే ఇంత గొడవ జరిగినా ఇంకా రోహిణి వాళ్ళ నాన్న ముందుగానే జరగలేదు, వాళ్ళ నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ వచ్చి ఉంటే మలేషియా దాకా నా పరుగు పోయేది, ఆయన వచ్చి ఉంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి ప్రభావతి అనుకుంటే సడన్గా ప్రభావతికి స్ట్రైక్ అవుతుంది. అదేంటి రోహిణి మీ నాన్న బయలుదేరారు అని చెప్పేసి అన్నావు, ఏడి మీ నాన్న ఇంకా రాలేదేంటి, కనీసం ఫంక్షన్కి రాకపోతే ఇంటికన్నా రావాలి కదా, ఫోన్ చేశారా అని చెప్పేసి ప్రభావతి రోహిణిని అడుగుతుంది. అది అత్తయ్య ఎక్కడున్నారు ఇప్పుడు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే, అది 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 అని చెప్పేసి అయితే ఇంక రోహిణి అంటుంది, ఏంటి అది 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 అని చెప్పేసి అంటున్నావు,
మీ నాన్న రాడు కదా నాకు తెలుసు అని చెప్పేసి అయితే బాలు అంటుంటే, రే నువ్వు నోరు మూస్తావా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. చెప్పమ్మా, మీ నాన్న వస్తారని చెప్పావు కదా, నువ్వు నిన్న చెప్పావు కదా, ఆల్రెడీ బయలుదేరిపోయారు, ఫంక్షన్ అయ్యే లోపల వస్తారని చెప్పావు, ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చేసాం, తర్వాత రోజు వచ్చేసింది, మీ నాన్న ఇంకా ఎక్కడున్నారు రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతాడు సత్యం. ఇంకా ఏం చేయాలో తెలియక అందరూ అడుగుతున్నారని చెప్పేసి రోహిణి అయితే ఇంకా వాంతింగ్ వచ్చినట్టు వెళ్ళి వాంత్ చేసుకోవడంతో ఏమైనా సడన్గా వాంతింగ్ చేసుకుంటుంది అని చెప్పేసి అందరూ టెన్షన్ పడతారు. ఇంకా మీనా వాటర్ తీసుకువెళ్ళి రోహిణికి ఇస్తుంది. ఏంటమ్మా ఏమైంది నువ్వు వాంతింగ్ ఎందుకు చేసుకుంటున్నావు అని ప్రభావతి అడుగుతుంటే, ఏం లేదు అత్తయ్య, కొంచెం తినదరగనట్టు అనిపిస్తుంది, అరగలేనట్టు అనిపిస్తుంది, అందుకే వాంతింగ్ చేసుకున్నాను అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళగానే, అమ్మ రోహిణి ఆగు, నీకు నిన్న మొన్న కూడా అయిందా వాంతింగ్స్ అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి. అయింది అత్తయ్య అని చెప్పేసి చెప్తుంది రోహిణి. ఓ ఇంకా పుల్ల ఏమైనా తినాలనిపిస్తుందా, ఇంకా ఆకలి ఏమైనా ఎక్కువ వేస్తుందా, కానీ తినబుద్ధి ఎట్లయితే వికారంగా ఉందా అని చెప్పేసి అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది ప్రభావతి. ఏంటి నాన్న, అమ్మేమన్నా డాక్టర్లా బిహేవ్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు. నోర్మిరా నువ్వు, నాకు తెలిసి నేను అడుగుతున్నాను, రే కంగ్రాచులేషన్స్ రా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. ఎందుకమ్మా ఏమైందమ్మా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు ఏమైందని. అయ్యో మీకు అర్థం కావట్లేదా, మనోజ్ తండ్రి కాబోతున్నాడు, రోహిణి తల్లి కాబోతుంది అని చెప్పేసి అయితే ప్రభావతి చాలా ఆనందంగా ఫీల్ అయ్యి రోహిణిని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. అవునా నిజమా అని చెప్పేసి అయితే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రోహిణి అయితే అత్తయ్య అది డౌట్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ ఏమో కదా, కన్ఫర్మ్ చేయకండి మీరు ఇంకా అని చెప్పేసి అయితే ప్రభావతిని అంటుంది రోహిణి. అదేంటమ్మా దాందేముంది, మీరు దేవుడికి దండం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటారండి, ఏమవుద్దో అందులోనే కనిపిస్తుంది కదా, హ్యాపీగా వెళ్ళండి అని చెప్పేసి హాస్పిటల్కి పంపిస్తుంది ప్రభావతి అయితే. ఇంకా రోహిణి మనోజ్ హాస్పిటల్కి వెళ్ళే దారిలో విద్య అయితే కనిపిస్తుంది. ఏ విద్య, ఏంటి లేయొచ్చో ఏమైంది అని చెప్పేసి అయితే రోహిణి అడుగుతుంటే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది విద్య. లేదు హాస్పిటల్కి వెళ్తున్నాము, నాకు కొంచెం వికారంగా ఉంది, అందుకని ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్గా ఉంది, వెళ్ళి చూపించుకుందామని రోహిణి చెప్తుంది. అవునా చాలా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి విద్య అంటుంటే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా, కన్ఫర్మ్ అయ్యాక చెప్దుగానిలే అని చెప్పేసి రోహిణి అంటుంది. మనోజ్ ఇంకా రోహిణిని పిలిచి, రోహిణి కొంచెం నేను చెప్పింది సీరియస్గా తీసుకో, కొంచెం ఏమనుకోకు, కోపం పడుకు అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు. ఏమైంది చెప్పు అని చెప్పేసి రోహిణి అడుగుతుంటే, ఏం లేదు, ఒకవేళ నీకు కన్ఫర్మ్ అయితే అబార్షన్ చేయించుకుంటావా అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. అదేంటి మనోజ్, ఇంకా కన్ఫర్మే అవ్వలేదు, అప్పుడే అబార్షన్ ఇది అంటున్నావు, ఆనందంగా లేదా నీకు, నువ్వు నాన్నవయ్యావని, నీ ముఖంలో అసలు నువ్వు నాన్నవయ్యావని ఆనందమే లేదు, నాకు అప్పుడే డౌట్ వచ్చింది అని చెప్పేసి రోహిణి అంటుంది. మరి ఏం లేదు రోహిణి, ఇప్పుడు కాక మనం సెటిల్ అవ్వలేదు లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటే బెస్ట్ కదా, అందుకని అబార్షన్ చేయించుకోమంటున్నాను అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు. తీసుకోకు, ఏమనుకోకు అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.